మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. జనరల్ నాలెడ్జ్, ముఖ్యంగా జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ దాదాపుగా ఒకే స్టాండర్డ్లో మీకు ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అంటే కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్లో కొంచెం డెప్త్గా ఉంటాయి. అయితే ఈ వీడియో సిరీస్లో నేను టోటల్ కవర్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే, జనరల్ అవేర్నెస్. ఇది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కొన్ని. అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు, భవిష్యత్తులో అడగబోయేటటువంటి ప్రశ్నలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ మనకు ఈ సిరీస్లో ఇది 9వ వీడియో. 10 ప్రశ్నలు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డైలీ. ఈ 9th సిరీస్లో మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవాళ చంద్రయాన్ 3 ఏ రోజున ప్రయోగించబడింది? ఇది మనకు టీజీపీఎస్లో రీసెంట్గా అడిగినటువంటి ప్రశ్న అండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. చంద్రయాన్ 3ని మనము 2023 జూలై 14న ప్రయోగించినాం. చంద్రుడి మీద పరిశోధనల కోసము మనమైతే 3 సార్లు మనం ప్రయోగించినాం. అది ఒకటి చంద్రయాన్ 1 22 అక్టోబర్ 2008న చంద్రయాన్ 1 ప్రయోగం జరిగింది, గుర్తుంచుకోండి ఇయర్, ఇవి అడుగుతాడు కంపల్సరీ. చంద్రయాన్ 2 2019 జూలై 22న చంద్రయాన్ 2 ప్రయోగించినాం. 2008, 2019, 2023 చంద్రయాన్ 3. మీరు గుర్తుంచుకోవడానికి కూడా ఈజీ. చంద్రయాన్ 3లో మీరు చూడండి 3, ఇక్కడ కూడా 2023, ఈజీగా ఒక డేట్స్ గుర్తుంచుకోండి. చంద్రయాన్ 1 మీకు 2008, చంద్రయాన్ 2 2019. ఇకపోతే చంద్రయాన్ 3కి సంబంధించి అందులో మనము పంపినటువంటి ల్యాండర్ ఏదైతే ఉందో దాన్ని విక్రమ్ ల్యాండర్ అని అన్నాము. ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్. ఈ విక్రమ్ ల్యాండరు చంద్రుడి యొక్క ఉపరితలం మీద మనకు ఆగస్టు 23న 2023 ఆగస్టు 23న ల్యాండ్ కావడం అనేది జరిగింది. సో ఆ ఆగస్టు 23న చంద్రుడి యొక్క, అది కూడా దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగింది. కాబట్టి ఆ రోజును మనము నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 23ను అనౌన్స్ చేశారు. ఎందుకంటే మనము విజయవంతంగా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద విక్రమ్ ల్యాండర్ని అయితే 2023 ఆగస్టు 23న దించడం జరిగింది. ఆ రోజున మనం నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది మనకు చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సేమ్ జాతీయ అంతరిక్ష దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారన్నాను ఇక్కడ, అదే ఆన్సర్, ఆగస్టు 23. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు? ముఖ్యమైన డేస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చనే. ఫిబ్రవరి 28 మనకి సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే కాంతి మీద సర్ సివి రామన్ తను చేసినటువంటి ప్రయోగాన్ని ఈ రోజున ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది, నిరూపించడం. సో ఫిబ్రవరి 28ని మనము జాతీయ సైన్స్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సివి రామన్కి నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నాడు. భారతదేశం నుండి ఫిజిక్స్లో నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం చూడాలి ఫిజిక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఈ పర్యావరణ సమస్యలు, వాటికి సంబంధించినటువంటి ఆ కోర్టు కేసుల్ని క్లియర్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినాము. దాన్నే మనము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని పేర్కొంటున్నాం. 2010లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి, న్యూఢిల్లీలో ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. 2010 రీసెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దీన్నే మనం వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటాం కదా, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనే ప్రశ్న ఇచ్చారు. ఇది 1972 నుంచి ముఖ్యమైనటువంటి చట్టాల మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గృహహింస నిరోధక చట్టం కానివ్వండి, పోక్సో చట్టం కానివ్వండి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 కానివ్వండి, విద్యా హక్కు చట్టం 2009 నుంచి 9 కానివ్వండి. అంటే చట్టం ఒక ఇయర్లో తయారైతే ఇంప్లిమెంటేషన్ ఇంకో ఇయర్లో ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్ అట్లాంటి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తన తొలి అణు పరీక్షలు ఎప్పుడు జరిపింది? 1974 మే 18న స్మైలింగ్ బుద్ధ కోడ్తో భారతదేశము మొట్టమొదటి అణు పరీక్షల్ని, న్యూక్లియర్ టెస్ట్ అంటాం కదా, న్యూక్లియర్ టెస్ట్ని విజయవంతంగా జరపడం జరిగింది. ప్లేస్ ఎక్కడ అంటే మనకు రాజస్థాన్లోని పోఖ్రాన్లో మనం తొలి అణు పరీక్షలు అయితే జరిపినాము. ఈ ప్రశ్న నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు క్వశ్చన్గా వస్తుందండి. ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇండియా గురించి 1974 మే 18th
అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఎవరంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత 1998 బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి మే 11 మరియు మే 13 తేదీలలో న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. మే 11న మనము నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటున్నాం. ఆ విజయానికి గుర్తుగా జాతీయ సాంకేతిక దినంగా జరుపుకుంటున్నాం. సో అంటే ఇండియా 1974లో మరియు 1998లో 2 సార్లు అణు పరీక్షలు నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను. నేషనల్ టెక్నాలజీ డేగా ఏ తేదీని జరుపుకుంటాం? మే 11. నెక్స్ట్ విటమిన్ B1 లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు బెరీ అండి. విటమిన్ B1 యొక్క రసాయనిక నామం థయామిన్. సో విటమిన్స్ మనకు చాలా ముఖ్యమైనటువంటి ఆవశ్యక పోషకాలండి. సో మీకు విటమిన్ ఏ రేచీకటి వస్తుంది ఏ విటమిన్ లోపిస్తే. తర్వాత B1 కానివ్వండి, B2 రిబోప్లెవిన్, B6 ఫిరిడాక్సిన్, B12 సైనోకోబాలమిన్, ఇట్లా మీకు బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా ఉన్నాయి. తర్వాత సి విటమిన్ ఇది లోపిస్తేనేమో స్కర్వీ వ్యాధి వస్తుంది, అందుకే దీన్ని యాంటీ స్కర్వీ విటమిన్ అంటాం. విటమిన్ డి దీన్ని క్యాల్సిఫెరాల్ అంటాం, ఇది లోపిస్తే రికెట్స్ వ్యాధి వస్తుంది. విటమిన్ ఈ టోకోపెరల్ అంటాం, ఇది లోపిస్తే మీకు సంతానహీనత వంధ్యత్వం సంక్రమిస్తాయి. సో విటమిన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్, చదువుకోండి ఒక్కసారి, డెఫినెట్గా క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లో రివల్యూషన్ దేనికి సంబంధించింది? టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన ప్రశ్న. ఇది ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ లేదా నూనె గింజల ఉత్పత్తికి సంబంధించిన ఇది ఎల్లో రివల్యూషన్. మనకు డిఫరెంట్ రివల్యూషన్స్ ఉన్నాయి. మీకు ఆ బ్లూ రివల్యూషన్ ఇదేమో మనకి చేపల ఉత్పత్తికి సంబంధించింది. వైట్ రివల్యూషన్ పాల ఉత్పత్తికి సంబంధించింది. ఎల్లో రివల్యూషన్ నూనె గింజల ఉత్పత్తి. గ్రీన్ రివల్యూషన్ ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించింది, దాన్ని హరిత విప్లవం అని పేర్కొంటాం. సో ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంపార్టెంట్ టేబుల్స్ కూడా మీకు నెక్స్ట్ సిరీస్లో నేను అందిస్తాను. నెక్స్ట్ 2021 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎంత శాతంగా ఉంది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 21.7% ఉంది. మామూలుగా అయితే ఒక దేశ భూభాగం అంటే మన దేశ భూభాగంలో అటవీ విధానం ప్రకారము 33% అటవీ విస్తీర్ణం ఉండాలి, బట్ 21.7% ఉంది. మీకు ఎక్కువగా అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటాడు? మధ్యప్రదేశ్ అండి. మన శాతంలో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి ఈరోజు డిస్కస్ చేసినటువంటి 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మరి 10 ప్రశ్నలు అయితే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది.